అయితే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ఆర్ పేరు చూస్తే కూటమి సర్కార్ కలవరపడుతోంది. ప్రతి చోట దివంగత వైఎస్ఆర్ పేరును తొలగిస్తోంది. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వైఎస్ఆర్ పేరు లేకుండా ఉండాలన్న కూటమి సర్కార్ దుర్మార్గమైన ఆలోచనపై అటు వైఎస్ఆర్సీపీ ఇటు రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ అభిమానులు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వ ఉన్మాద చర్యకు వ్యతిరేకంగా విశాఖ స్టేడియం వద్ద వైఎస్ఆర్సీపీ నేతలు నిరసనకు దిగారు. తొలగించిన పేరు యథావిధిగా పెట్టాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక వైఎస్ఆర్ విగ్రహాలు ధ్వంసం చేసింది కూటమి ప్రభుత్వం. సీతకొండ వ్యూ పాయింట్, విశాఖ ఫిలిం నగర్ క్లబ్ లాన్కు వైఎస్ఆర్ పేరు తొలగించింది. విశాఖపట్నంతో వైఎస్ఆర్కు విడదీయరాని అనుబంధం ఉంది. ఉమ్మడి రాష్ట్రానికి చేసిన సేవకు గుర్తింపుగా విశాఖ స్టేడియానికి వైఎస్ఆర్ పేరు పెట్టారు. ఇప్పుడు విశాఖ స్టేడియం పేరు మార్చి ఉన్మాద చర్యకు దిగింది. అయితే పేర్లు చెరిపినా తమ గుండెల నుంచి వైఎస్ఆర్ను తొలగించలేరని అంటున్నారు రాష్ట్ర ప్రజలు. వైఎస్ఆర్ పేరు చూస్తే కూటమి సర్కార్ కలవరపడుతోంది. ప్రతి చోట దివంగత వైఎస్ఆర్ పేరును తొలగిస్తోంది. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వైఎస్ఆర్ పేరు లేకుండా ఉండాలన్న కూటమి సర్కార్ దుర్మార్గమైన ఆలోచనపై అటు వైఎస్ఆర్సీపీ ఇటు రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ అభిమానులు మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వ ఉన్మాద చర్యకు వ్యతిరేకంగా విశాఖ స్టేడియం వద్ద వైఎస్ఆర్సీపీ నేతలు నిరసనకు దిగారు. తొలగించిన పేరు యథావిధిగా పెట్టాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక వైఎస్ఆర్ విగ్రహాలు ధ్వంసం చేసింది కూటమి ప్రభుత్వం. సీతకొండ వ్యూ పాయింట్, విశాఖ ఫిలిం నగర్ క్లబ్ లాన్కు వైఎస్ఆర్ పేరు తొలగించింది. విశాఖపట్నంతో వైఎస్ఆర్కు విడదీయరాని అనుబంధం ఉంది. ఉమ్మడి రాష్ట్రానికి చేసిన సేవకు గుర్తింపుగా విశాఖ స్టేడియానికి వైఎస్ఆర్ పేరు పెట్టారు. ఇప్పుడు విశాఖ స్టేడియం పేరు మార్చి ఉన్మాద చర్యకు దిగింది కూటమి సర్కార్. అయితే పేర్లు చెరిపినా కూడా తమ గుండెల నుంచి వైఎస్ఆర్ను తొలగించలేము అంటున్నారు రాష్ట్ర ప్రజలు. దేవి రాజ్యం